వేమూరు నియోజకవర్గ అభివృద్ధిలో మరొక కీలక ముందడుగుగా వేశామని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. బాపట్ల జిల్లా నిధులతో వేమూరు మండలం బూతుమల్లి గ్రామం మెయిన్ రోడ్డు వద్ద మంజూరైన 92 లక్షల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రహదారి అభివృద్ధి పనుల వలన బూతుమల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడంతో పాటు రైతులు మరియు ప్రజలకు మరింత సౌలభ్యం కలగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండలం కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో సిసి రోడ్ నిర్మాణం, గ్రామం పొలిమేర వరకు సిసి రోడ్ నిర్మాణం జరగబోతుంది. శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం దగ్గర ఒక నెల రోజుల్లోపే ఈ రోడ్ నిర్మాణం పూర్తయిందని చెప్పి తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా అభివృద్ధి అడుగంటిపోయింది. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా 100 కోట్ల నిధులు తీసుకొచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు. ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, శక్తి సబ్ ప్లాన్ కానీ అన్ని రకాల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా గ్రామంలో, దళిత వాడల్లో కానీ, ఊళ్ళల్లో ఉన్నటువంటి సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం కానీ, అదేవిధంగా మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆర్ఎండ్బి, పంచాయతీ రోడ్ల నిర్మాణం అన్నీ కూడా అప్పుడు చేశాం. వివిధ రకాల్లో పుష్కరాల నిధులు తీసుకొచ్చాం, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ నిధులు తీసుకొచ్చాం, సబ్ ప్లాన్ నిధులు తీసుకొచ్చాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం నియోజకవర్గం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాలు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇదంతా కూడా డెల్టా ఏరియా, బ్లాక్ కార్డ్ స్థాయిలు ప్రతి సంవత్సరం కూడా రిపేర్లు చేస్తే కానీ ఉండని రోడ్లు ఉండవు, నిలబడవు. అటువంటి పరిస్థితుల్లో కనీసం మినిమం మరమ్మతులు కూడా నొచ్చుకున్నటువంటి దౌర్భాగ్య స్థితికి రహదారులు వెళ్ళిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో